గవర్నమెంట్ ఉన్నప్పుడు టీచర్లు ఎవరు మర్చిపోలేరు. నేను ఒక టీచర్గా ఉండి ఈరోజు ఎమ్మెల్సీ స్థాయికి వచ్చినాను. నేను టీచర్ అంటే ఇష్టపడతాను, టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టపడతాను. మీరు జన్మభూమి కమిటీల పేరుతో మీరు చేసినటువంటి టీచర్ల అవమానాల్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఎన్ని అవమానించారు తెలుసా? ఒక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. జన్మభూమి కమిటీల్లో కనీసం 10th క్లాస్ కూడా పాస్ కానీ మీ కార్యకర్తలు నిలబెట్టి ఈ టీచర్ టైంకి వస్తా ఉన్నాడా, ఈ టీచర్ బాగా చెప్తా ఉన్నాడా, ఈ టీచర్ చెప్పే విధానం ఎలా ఉంది, అతను చెప్పకపోతే సస్పెండ్ చేసేయండి అని చెప్పి మీరు మాట్లాడిన తీరు, ఆ 10th క్లాస్ కూడా పాస్ కానీ జన్మభూమి కార్యకర్తలు ఈ ఏవారు సరిగా రాడు, ఏవారు బాగా చెప్పడు, ఏవారిని తీసేయండి, ఏవారిని సస్పెండ్ చేయండి అంటే మీరు సస్పెండ్ చేసేసేవాళ్ళు. ఇంత అవమానించారు టీచర్లని, నిలబెట్టి తలంచుకునే పరిస్థితులను కల్పించారు. ఆ పరిస్థితి ఎవరు లేదు, ఎప్పుడు రాలా. అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. గూగూడు హెచ్ఎం సుబ్రహ్మణ్యం శెట్టి అనుకుంటాను, ఆయన రిజల్ట్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇది అనంతపూర్ డిస్టిక్లో జరిగింది, ఇది రిజల్ట్ విషయం 100% పాస్ అవుతారా అని చెప్పి ఆయన అడిగారు. అడిగితే ఆయన టీచర్స్ లేరండి, 100% పాస్ కావడం కష్టం అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాట, ఆ సుబ్రహ్మణ్యం శెట్టి గారిని చంద్రబాబు నాయుడు గారు అన్నమాట, ఇది యూజ్లెస్ ఫెలో సస్పెండ్ చేసేయండి అని చెప్పాడు. ఆయన చెప్పింది, పాపం నాకు టీచర్స్ సరిగ్గా లేరు, 100% నేను పాస్ చేయించడం కష్టమని చెప్తే జన్మభూమి మీటింగ్లో సస్పెండ్ చేయమని చెప్పారు. అదేవిధంగా అప్పట్లో మంత్రి ఉన్నారు ఒక ఆయన పేరు కూడా నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. టీచర్ ఆలస్యంగా కనుక వస్తే ఆ టీచరు చెప్పారు, జన్మభూమి కమిటీ వాళ్ళు, టీచర్ ఆలస్యంగా వస్తున్నాడంటే ఈయన్ని చెట్లకు కట్టేసి కొట్టండి అన్నాడు. మీ అందరు కూడా యూట్యూబ్లో దొరుకుతాయి అన్నీ కూడా. ఇలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు గతంలో ఎదుర్కొన్నాం టీచర్స్ అందరూ కూడా. ఇలాంటి పరిస్థితులను వదిలిపెట్టి ఈరోజు మళ్ళీ ఏదో బాగుంటుంది, బాగా చేస్తారని నమ్మి ఇక్కడికి వస్తే ఒక చీకటి రోజులను చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. మీరేం చెప్పారు? రాగానే ఒక మంచి ఐఆర్ని, అంతకంటే మంచి ఐఆర్ని ఇస్తాను, పిఆర్సీ కోసం కమిటీని వేస్తానని చెప్పారు. వేసారా? అసలు ఆలోచన ఉందా? 6 నెలలు అయింది. పోనీ వేస్తానన్నా చెప్తున్నారా? ఆ టీచర్లు, ఆ ఎంప్లాయీస్ నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్ అన్నప్పుడల్లా సెల్ ఫోన్లు ఎదురుగా పెట్టుకొని ఈరోజన్నా ప్రకటిస్తారేమో అయ్యారు, ఈరోజు ఏమన్నా పిఆర్సీ గురించి కమిటీ వేస్తారేమోనని. ఎక్కడా కనిపించట్లేదు, ఆలోచనే ఉండట్లేదు. పైపెచ్చు కొత్తగా ఇంకోటి పెడతారు. ఇప్పటికే 9 to 4 టీచర్స్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి, ఆడపిల్లలు కానీ దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి గవర్నమెంట్ టీచర్స్ చెప్తా ఉంటే 9 to 5 చేస్తామని చెప్పారు. టీచర్స్ లేక సస్తా ఉంటే మెగా డిఎస్సి అనేసి ఆ టీచర్లను రిక్రూట్ చేయకుండా ఉన్న అరాకొర టీచర్లతో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే, వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా డిఎస్సి డిఈఓ చేసుకునే అవకాశం లేక ఆ వర్క్ అడ్జస్ట్మెంట్స్ కూడా మేము పైనుంచే చేస్తామని చెప్తే ఈరోజు టీచర్స్ లేక అల్లాడుతూ ఉండారు. హై స్కూల్ ప్లస్లో అయితే అనేక స్కూల్స్లో టీచర్స్ లేరు. చేరినటువంటి పేద పిల్లలు వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే మీరు ఏకంగా 9 to 4లోనే టీచర్స్ లేక ఇబ్బంది పడతా ఉంటే 9 to 5 చేసి మేము విద్యా వ్యవస్థని మార్పు చేస్తూ ఉన్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు ఎప్పుడు కూడా నమ్మరు, ఎవరు కూడా నమ్మరు. కానీ ఏమోలే, మళ్ళా ఒకసారి ఏమన్నా మారుతాడేమో, మంచి చేస్తాడేమో అని నమ్మి ఆయనకి అవకాశం ఇస్తే ఈరోజు అందరినీ కూడా నట్టేయటం ఉంచినారు. ఇప్పటికే ఈ 6-7 నెలల కాలం అన్నది ఒక బ్లాక్ డేస్ లాగా ప్రజలందరి పల్లెట జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మార్పు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కనుక ఒక మంచి పరిపాలన అందించకపోతే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది, ప్రజల కోసం పోరాడుతుంది అని మాత్రం మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను.